ఎక్కడ గుండె అవుతుందని చెప్పలే నేను అని చెప్పన్నాడు. మస్తు బాధ అనిపించిందండి. పాపం ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, దండం పెడుతున్న అందరికీ ఒకసారి ఆన్లైన్లో జరిగే మోసాలకి కొంచెం అందరు స్పందిస్తే బాగుంటుంది. చాలా మంది అసలు నాకు చెప్పి దాని ఎందుకు టెన్షన్ పెట్టాలని ఆయన అయితే నాకు దగ్గర ఈ విషయం దాచింది ఫ్రెండ్స్. కానీ మస్తు తెలిసిన తర్వాత మాత్రం మస్తు బాధ అనిపించింది. ఇంకా ఆయన ఎట్లా చేసిండో ఏందో నా వరకు అయితే ఏ విషయం కూడా తీసుకురాలేదండి. మస్తు బాధ అనిపించింది నాకైతే. ఇట్లా ఆన్లైన్లో మోసం చేసి ఎన్ని రోజులు బతుకుతారండి? వాళ్ళకి మనుషులేనా అసలు? వాళ్ళు మనిషి పుట్టిన వాళ్ళైనా వాళ్ళు? మన అలాంటి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడితే ఏమో సార్ చెప్పండి. చిన్న చిన్న ఫ్యామిలీస్ మీదనే పడాలన్నా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడవచ్చు కదా. చిన్న ఫ్యామిలీస్ మీద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడితే ఏమొస్తుంది? ఇదే అండి నేను చెప్పాలనుకున్నది ఆన్లైన్లో. ప్లీజ్, ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. తొందరగా రియాక్ట్ అవ్వండి. ఎవరికైనా అట్లా జరిగితే మాత్రం మాకు మాత్రం మస్తు లాస్ అయిందనమాట. అసలు ఎంత బాధ అనిపించిందంటే, మా ఆయన మొన్న చెప్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు ఆగుతలేవు, కానీ వీడియో చేసి పెడతా అంటే వద్దులే 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 అని అన్నారు. కానీ నాకు అసలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మొత్తానికైతే ఈరోజు షేర్ చేసుకున్న ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, ఆస్తి పనులం కాదు, జీతం మీద బతికేటోళ్ళం మేము. మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది ఆ విషయం గురించి తెలుసుకుంటే మాత్రం. ఒళ్ళు ఇప్పుడు కూడా జల్లరిస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మోసాలు ఇంత ఘోరంగా ఉంటాయా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు జరిగిన మోసం ఎవరికి జరగకూడదు, ఎవరు కూడా ఇటువంటి మిస్టేక్ చేయకూడదని అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కంప్లీట్గా మొత్తం చూడండి. అప్పుడే నాకు జరిగిన మోసం మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమాత్రం నేనైతే ఆలస్యం చేయకుండా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. నేను ఒక్కసారి కాదండి 2 సార్లు మోసపోయాను అనమాట. ఒక్కసారి కాదు 2 సార్లు మోసపోయాను. అసలు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అయితే నేనైతే బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. మొన్న రీసెంట్గా నేను ఒకటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ బుక్ చేసుకుంటే నాకు అయితే వాళ్ళు పంపించిన ఒకటి ఏమంటారు కొరియర్ ఏంటి అనేది నేను మీకే చూపిస్తాను. ఫస్ట్ చూడండి, పక్కనే పెట్టుకున్నాను నేను. అయితే నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి 499 రూపీస్ మనకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఎంత మోసం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నటువంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను బుక్ చేసుకుంటే 499 రూపీస్కి 1+1 ఆఫర్ అని చెప్పంటే సంకల్ గుద్దుకుంటూ నేనైతే బుక్ చేసిన అండి. సంకల్ గుద్దుకుంటూ మనం బుక్ చేసుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. వచ్చిన తర్వాత నేనైతే ఈగల్గా వెయిట్ చేసిన అనమాట. అబ్బా ప్రోడక్ట్ వచ్చేసింది, ఇంకా మనం కూడా పెట్టేసుకుందాం, మనకు కూడా వాళ్ళు హెయిర్ చూపిస్తారు కదా, మనం కూడా అట్లా అవుతుంది మనం టెంప్ట్ అయ్యి నేను మరీ బుక్ చేసుకుంటే ఆన్లైన్లో నాకు వాళ్ళు పంపించినటువంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, వెగానిక్ అని ఇదంట ఆదివాసీ హెయిర్ ఆయిల్ అంటండి. వీళ్ళు పంపించిన నాకు అసలు ఇది వాటర్ జెల్ టైప్లో కూడా లేదండి, వాటర్ లాగా ఉంది. దీన్ని ఏం చేయాలో ఏమో. ఫస్ట్ నేను మోసపోయింది అయితే ఇది కాదు, ఇది సెకండ్ మోసపోయింది. ఫస్ట్ పెద్ద మోసం జరిగింది అనమాట. దాని గురించి చెప్తాను. ఫస్ట్ చిన్న మోసం చెప్పి తర్వాత పెద్ద మోసం చెప్దామని వెయిట్ చేస్తున్నాను. అయితే ఇది చూడండి, వెగానిక్ అంట. మీకు నేను తర్వాత బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇది రీసెంట్గా 1 వీక్ బ్యాక్ నేను తీసుకొని మోసపోయినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఇది ఆన్లైన్లో మనం ప్రోడక్ట్స్ ఏమైనా పర్చేజ్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేసి బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. ఇదైతే 499 రూపీస్ అయితే వేస్ట్గా పోయిందండి. సరే చిన్న అమౌంట్ కదా అని చెప్పేసి దీన్ని పట్టించుకోకుండా మనం ఉంటాము. కాకపోతే మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరిదైనా సరే కష్టం. మనకేం చెట్టు లేదు, చెట్టు నుంచి కోసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడానికి మనకేం చెట్టు లేదు. కష్టపడితేనే మనకు ఏదైనా సరే వచ్చేది. డబ్బులు ఎవరికి ఊరికి రావని చెప్పేసి అంకులు చెప్పారు కదా, పెద్ద అంకులు. అట్లే డబ్బులు ఊరికి ఎవరికి రావండి. అట్లా వస్తే ఇట్లాంటివి ఎన్ని మోసాలు జరిగినా లైట్ తీసుకుంటా పోనీలే అని. కానీ మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇట్లా మోసాల పాలైతే ఎంత బాధ అనిపిస్తుంది. సరే ఇదైతే చిన్న మోసం అండి. పోయినాయి
499 రూపీస్. ఇంకొకసారి ఆన్లైన్లో బుక్ చేయకూడదని బాగా అయితే నాకు తెలిసింది. ఇదైతే పక్కన పెడుతున్నా. ఇది బుక్ అయింది, ఇది వచ్చిందనమాట. నేను ఆన్లైన్లో ఆదివాసీ హెయిర్ ఆయిల్ బుక్ చేసుకుంటే నాకు ఇది వచ్చింది. ఎంత వరస్ట్ అంటే అసలు ఇది ఏంటో కూడా తెలియదు. వెగానిక్ అంట. ఇది మీకు సరిగా కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్, నేనైతే తర్వాత పెడతాను. వెగానిక్ అంట ఇది. అయితే దానికి కూడా 1+1 ఆఫరు. నా బొందా. అయితే ఇది వదిలేసేయండి, ఇది చిన్న అమౌంటే. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మీరు ఎట్లా మోసపోయారు అని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఎంత తెలివిపరులమైనా సరే ఎక్కడో ఒకసారి అయితే మనము తప్పటడుగు అయితే వేస్తామంటే అదే జరిగిందనమాట. మొన్న రీసెంట్గా అంటే ఒక 1 మంత్ బ్యాక్లేండి. నేను మీతో షేర్ చేసుకోవాలంటే కూడా నేను దాంట్లో నుంచి రావడానికి టైం పట్టిందనమాట. అయితే 1 మంత్ బ్యాక్ ఏమైందంటే ఇట్లా ఈవినింగ్ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మేము టీ తాక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఒక కాల్ వచ్చిందండి. అది ఒక బ్యాంక్ నుంచి బ్యాంక్ అని పడుతుంది అనమాట, స్క్రీన్ మీద పడుతుంది బ్యాంక్ అని. ఒక బ్యాంక్ పేరు ఎందుకులేండి మెన్షన్ చేయడము, ఒక బ్యాంక్ అని స్క్రీన్ మీద అయితే పడుతుంది. సరేలే అని చెప్పేసి మా ఆయన అయితే అది బ్యాంక్ నుంచి వచ్చింది కదా కాల్ అని చెప్పేసి లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అడుగుతూనే ఉన్నారనమాట. డీటెయిల్స్ అడుగుతుంటే మా ఆయన అన్ని డీటెయిల్స్ వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారనమాట. యాప్ట్ అయ్యేటట్టు మన బ్యాంక్ డీటెయిల్స్కి యాప్ట్ అయ్యేటట్టు డీటెయిల్స్ చెప్తున్నారు. మా ఆయన ఏమనుకున్నారంటే నిజమే కదా బ్యాంక్ నుంచే కాల్ వస్తుంది. నేను అప్పటికన్నా 5:30 తర్వాత ఎవరు కూడా కాల్ చేయరు, నువ్వు ఎవరికి కూడా అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పన్నా. అయితే వాళ్ళు కేవైసీ అడుగుతున్నారండి. కేవైసీ అడుగుతుంటే కూడా మా ఆయనకు చెప్తూనే ఉన్నా వద్దు అని చెప్తే మా ఆయన వినలేదు. ఆయన ఏం చేశారంటే రియల్గా బ్యాంక్ నుంచి వచ్చిందేమో నేను ఇంకా అంటే మా ఆయన అప్పటికి కొంచెం వేరే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ఆయన అకౌంట్ చేంజ్ చేసుకున్నారనమాట. అప్పుడు కొంచెం పెండింగ్ ఉన్న కేవైసీ ఉండే, అవే అడుగుతున్నారేమో అని చెప్పేసి మా ఆయన కూడా అసలు ఎంత అంటే నిజమే కదా అని నమ్మేసిండండి మా ఆయన. అంటే వేరే బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి అకౌంట్ చేంజ్ చేసుకున్నప్పుడు కొన్ని కేవైసీకి సంబంధించినవి కొన్ని మర్చిపోయానమాట. వాటి గురించే వాళ్ళు అడుగుతున్నారేమో అని చెప్పేసి ఈయన వాళ్ళు టక్కా అడిగిండ్రు. మా ఆయన టక్కా అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేసిన అనమాట. మొత్తానికి కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫట్ అని చెప్పేసి 50,000 రూపాయలు ఫట్ అని చెప్పేసి కొట్టేసిందండి. 50,000 రూపాయలు మొత్తం. అప్పుడే శాలరీ పడ్డది. శాలరీ అంటే ఫస్ట్ సెకండ్కో థర్డ్కో శాలరీ పడ్డది. వాళ్ళు 9th ఏమో కాల్ చేసిర్రు. అసలు నాకైతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందండి. 52,000 రూపీస్ ఫట్ అని చెప్పేసి లేపేసింది ఆన్లైన్లో. ఏంటండి 52 రూపీస్ అంటే 52,000 రూపీస్ అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎన్ని రోజులు బతుకుతారో మీరే చెప్పండి. ఇంత మోసం చేస్తారు ఆన్లైన్లో. ఆ ఎద్దవాళ్ళు అంటే మనం కూడా తప్పు, మాదేం తప్పు అంటే మాకు మిస్టేక్ లేదండి. అయితే మా ఆయన రీసెంట్గా అనమాట, మేము ఇంతకుముందు వికారాబాద్లో ఉన్నామన్నమాట. వికారాబాద్ నుంచి మేము ఇప్పుడున్న మేము ఉన్నటువంటి ఏరియాకి బ్యాంక్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నారు. కొన్ని కేవైసీ మిగిలిపోయినాయి ఇచ్చేవి, రియల్గా వాళ్ళేనేమో అని చెప్పేసి అప్పటికి మా ఆయనకి చెప్తున్నా వద్దు అంత ఫ్రాడ్ ఉంటుంది, వద్దు ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. నువ్వు ఏది కావాలంటే నువ్వు రేపు మార్నింగ్ బ్యాంకుకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ కనుక్కొని అప్పుడు చెప్పు అని అంటే ఇంకా మా ఆయనకి అంత ఆ టైంకి ఏమనిపించిందో. మన టైం బాగాలేనప్పుడు అన్నీ ఇలాగే జరుగుతాయి కదండి. ఏమంటారు, మన టైం బాగాలేనప్పుడు మన కర్మ కాలినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. 52,000 ఇట్లా దీంట్లో నుంచి డెబిట్, అసలు మొత్తానికైతే 52,000 ఫ్రాడ్ చేసేసి మా ఆయన అకౌంట్లో నుంచి 52,000 రూపీస్ తీసేసుకున్నారు. నాకైతే అసలు చెమటలు ఇట్లా పట్టిపోయినాయండి. ఆయన అయితే 52,000 రూపీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోయిందని చెప్పి మా ఆయన నాకు ఎప్పుడు చెప్పారంటే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ నాకు చెప్పింది అనమాట. యాక్చువల్లీ నాకు ఏమన్నారంటే అరే డబ్బులు పోయినాయి అని చెప్పేసి అన్నాడు ఆయన అప్పుడే. అంటే ఎంత అమౌంట్ పోయింది అని నేను అడిగితే 10,000 రూపీస్ పోయినాయి అని అన్నాడు. అట్లా 10,000 రూపీస్ అంటే కూడా మాటలు కాదు కదండి. 10,000 రూపీస్ అంటే మాటలు వచ్చారు. మనకి ఏమన్నా పుణ్యానికి వచ్చే పైసలు అయితే సరేలే అనుకోవచ్చు. 10,000 ఏమన్నా మాటలు. అప్పటికి నాకు కళ్ళలో నుంచి నీళ్ళు గారుతున్నాయంటే అసలు మీరు నమ్మరు. మస్తు బాధ అనిపించింది. 10,000 అంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. అది మంత్కు అంటే జీతం పడింది అనమాట. జీతం పడిన అమౌంట్ అందరికి కట్టేసి రిమైనింగ్ ఉన్న అమౌంట్ 54,000 ఉండే. దెబ్బకి 52,000 తీసేస్తే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా పరిస్థితి అసలు మీరు నమ్మరు. కానీ అసలు ఎంత మా ఆయన మొన్న చెప్తున్నాడు 52,000 ఏమొన్న పోయింది, 10,000 కాదు, నీకు చెప్తే ఎక్కడ గుండె అవుతుందని చెప్పలే నేను అని చెప్పన్నాడు.
మస్తు బాధ అనిపించిందండి. పాపం ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటాడు. ఆ డబ్బులు పోయిన తర్వాత ఆయనకి ఎంత మనశ్శాంతి లేకుండా పోయి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, దండం పెడుతున్న అందరికీ ఒకసారి ఆన్లైన్లో జరిగే మోసాలకి కొంచెం అందరూ స్పందిస్తే బాగుంటుంది. చాలామంది అసలు నాకు చెప్పంటే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంటేనే ఏమో చేస్తుండే, కానీ మా ఆయన నాకు చెప్పలేదు. ఎందుకు ఊరికే నాకు కొంచెం హెల్త్ బాగుండదు చెప్పి దాని ఎందుకు టెన్షన్ పెట్టాలని ఆయన అయితే నాకు దగ్గర ఈ విషయం దాచింది ఫ్రెండ్స్. కానీ మస్తు తెలిసిన తర్వాత మాత్రం మస్తు బాధ అనిపించింది. 52,000 అంటే మాటలండి, అప్పుడే సాలరీ పడ్డది. ఇంకా మా తిప్పలు కట్టుకునే వాళ్ళకి కట్టుకునేవి చేసేవాళ్ళు, ఇంకా ఇంటికి సంసారానికి కావాల్సినవన్నీ కూడా మనం తెచ్చుకోవాలి కదా. ఇంకా ఆయన ఎట్లా చేసిండో ఏందో నా వరకు అయితే ఏ విషయం కూడా తీసుకురాలేదండి. మస్తు బాధ అనిపించింది నాకైతే. ఇట్లా ఆన్లైన్లో మోసం చేసి ఎన్ని రోజులు బతుకుతారండి? వాళ్ళకి మనుషులేనా అసలు? వాళ్ళు మనిషి పుట్టిన వాళ్ళైనా వాళ్ళు? మన అలాంటి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడితే ఏమొస్తుంది చెప్పండి? చిన్న ఫ్యామిలీస్ మీదనే పడాలన్నా? పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పడవచ్చు కదా. చిన్న ఫ్యామిలీస్ మీద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడితే ఏమొస్తుంది? ఇదే అండి నేను చెప్పాలనుకున్నది. మొత్తానికైతే మమ్మల్ని 52,000 మోసం చేసిరు ఆన్లైన్లో. ప్లీజ్, ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. తొందరగా రియాక్ట్ అవ్వండి. ఎవరికైనా అట్లా జరిగితే మాత్రం మాకు మాత్రం మస్తు లాస్ అయిందనమాట. అసలు ఎంత బాధ అనిపించిందంటే, మా ఆయన మొన్న చెప్తుంటే నా కళ్ళ నుంచి నీళ్ళు ఆగుతలేవు, కానీ వీడియో చేసి పెడతా అంటే వద్దులే అని అన్నారు. కానీ నాకు అసలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మొత్తానికైతే ఈరోజు షేర్ చేసుకున్న ఫ్రెండ్స్. ఇట్లా మమ్మల్ని ఆన్లైన్లో 52,000 మోసం చేసిండ్రు. తర్వాత ఇదేమో ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి మాకు ఇది పంపించారు. ఆన్లైన్లో మేము ఒక్కసారి కాదు 2 సార్లు మోసపోయినాం. దయచేసి మీరు ఏదైనా ఆన్లైన్లో పర్చేస్ చేయాలన్నా కానీ, ఆన్లైన్లో మనం ఎవరికైనా ఏదైనా కేవైసీ, బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందని కేవైసీ అట్లా ఏమైనా అడిగితే కూడా ఎవ్వరు కూడా దయచేసి డీటెయిల్స్ ఇవ్వకండి. బ్యాంక్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయని అంటే డైరెక్ట్ మీరు బ్యాంక్ వెళ్ళి మీరు డీటెయిల్స్ కనుక్కోండి, కానీ ఎవరు కూడా ఆన్లైన్లో ఎవరికి డీటెయిల్స్ ఇవ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి షేర్ చేసిందంటే ఈ వీడియో వాళ్ళకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది అనమాట, అందుకోసమని. కానీ మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. 52,000 అంటే మాటలా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము పెద్ద ఉన్నోళ్ళం కాదు, ఆస్తిపరులం కాదు, జీతం మీద బతికేటోళ్ళం మేము. ఇదనమాట ఈరోజు నా మినీ బ్లాగ్ కదండి. చూడండి, మైండ్ కూడా బ్లాక్ అయిపోయింది ఆ విషయం గురించి తలుచుకుంటే మాత్రం. ఒళ్ళు ఇప్పుడు కూడా జల్లరిస్తుంది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మోసాలు ఇంత ఘోరంగా ఉంటాయా? కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేది ఉండే మేము, కానీ మా ఆయన నాకు నా వరకు రాలేదనమాట. 10,000కి ఏం పోలీస్ స్టేషన్ కేసు వేద్దాం అన్నట్టు అయిపోయిందనమాట. బట్ ఏం చేసేది లేదు. వాడు తీసుకున్నాడు మాత్రం మస్తు ఎంజాయ్ చేసి ఉంటాడు. ఆ డబ్బులు ఎంతకాలం ఉండదు. ఇట్లా మోసం చేసినాడు ఎంతకాలము ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉన్నాడు. మనకి ఎక్కడో ఒక దగ్గర దేవుడు వాడిని రాసి పెట్టే ఉంటాడు, నీ లైఫ్ ఇక్కడ ఇట్లా చేయాలని. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకేనా? మేమేం మోసం పోయినట్టు ఎవ్వరు కూడా మోసపోకండి. ఏదైనా మీకు ఇట్లా బ్యాంక్ నుంచి కాల్, అన్నోన్ నెంబర్ కాల్ వస్తే మాత్రం అస్సలు లిఫ్ట్ చేయకండి. పాసిబుల్ అయితే బ్లాక్ చేసేసేయండి, లేదు అని అనుకుంటే మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? నా విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. Thank you so much for watching. Bye bye friends.